తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, అలాగే గురు తిరోగమనం కానీ రుచక యోగం కానీ వీరికి ఎంతవరకు లాభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నట్టయితే, ఈ యొక్క కుజగ్రహం 1వ స్థానంలో బాగుంటుంది, 2వ స్థానంలో కూడా బాగానే ఉంటుంది. 1వ స్థానంలో బాగున్నన్ని రోజులు కూడా దాన్ని రుచక యోగం అంటారు. అలాగే వీరికి శుక్రుడు కూడా 1వ స్థానంలో ఖచ్చితంగా లాభిస్తాడు. సూర్యుడు మాత్రం 1వ స్థానం లాభించడు. కాబట్టి వీరికి ఖచ్చితంగా మనము ఇంతకు మునిపే చెప్పుకున్నాం, 3, 6, 10, 11 స్థానాలు మాత్రమే సూర్యుడు లాభిస్తూ ఉంటాడు. శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలో లాభిస్తాడో దానివలన భార్యాభర్తల సంబంధితమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటారు, ఎటువంటి సందేహం లేకుండా ఉంటుంది. 7వ స్థానం కూడా ఖాళీగా ఏ గ్రహ సంచారం లేదు కాబట్టి చంద్ర సంచారాన్ని బట్టి కొన్నిసార్లు ఏమైనా చిన్న చిన్న చికాకులు ఉంటాయి తప్ప విశేషంగా వీరికి లాభం ఎక్కువగా కనిపిస్తుంది. 1, 2 స్థానాలు కుజుడికి ఎప్పుడూ లాభమే. ఎప్పుడైతే బుధుడు ఈ యొక్క స్థానంలోకి వస్తాడో 8వ తారీఖు తర్వాతకి, అప్పుడు మాత్రమే బుధుడు ఇక్కడ లాభించడు. సో వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా చెబుతున్నానండి, బుధుడు 1వ స్థానంలో లాభించడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా సరే నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు మటుకు ఈ యొక్క 8వ తారీఖు ముందే చేసేసుకోండి. దానివలన విశేషంగా ఏవైనా ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే ఈ యొక్క దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు వీరికి ఇచ్చేటువంటి లాభాన్ని స్ట్రైట్గా ఇవ్వకుండా ఏదో ఒక తిరకాసు ద్వారా చాలా కష్టపడితే కానీ మీ దాకా రాదు. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క అష్టమానికి సంచారం చేయడం వలన నవమంలో ఉన్నంత వరకు కూడా గురువు లాభిస్తాడు. ఎప్పుడైతే అష్టమంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు, అది కూడా 8వ తారీఖు తర్వాతకి లాభించడు. గురువు లాభించకపోతే ఏమవుతుందనంటే, వివాహం అనుకున్నటువంటి వాళ్ళకి వివాహం కుదరదు, సంతానం అనుకున్న వారికి సంతానం కుదరదు, ఉద్యోగం అనుకున్నటువంటి వారికి ఉద్యోగము రాదు. కాబట్టి ఇవన్నీ కూడా కలవాలి అనంటే మనం ఏం చేయాలి, 8వ తారీఖు కంటే ముందే ఏవైనా వాటికి సంబంధించిన పనుల గురించి విశేషంగా కనీసం ప్రారంభించండి. అయితే మూడాలు కదండి, ఇవి ఎలా చేయాలి? ఎప్పుడైనా ఈ ఒకవేళ వివాహం కుదిరింది లేదా పెళ్లి చూపులు చూస్తున్నారు అనుకోండి, ఏదైనా దేవాలయానికి వెళ్ళి చూడండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళిన తర్వాతకి మీకు అమ్మాయి నచ్చినా అబ్బాయి వాళ్ళకు అమ్మాయి, అమ్మాయి వాళ్ళకి అబ్బాయి నచ్చితే సింపుల్, మీరు తీసుకెళ్ళినటువంటి స్వీట్ బాక్స్ని వాళ్ళు ఒక స్వీట్ బాక్స్ని తెమ్మని చెప్పి దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళ బాక్స్ మీరు తీసుకోండి, మీ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి. అది ప్రసాదంగా ఇవ్వండి. దానివలన ఏంటంటే ఏదైనా ఒకటి నచ్చింది అనేటువంటిది అనుకోవడం. కాబట్టి మూడాల తర్వాతకి మీరు అన్ని రకాలైనటువంటివి కన్ఫర్మ్ చేసుకోవడము, మాట్లాడడం అన్నీ కూడా చేసుకోండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చతుర్థ పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం పంచమంలో చేయడం వలన ప్రేమించి వివాహం చేసేటువంటి వారికి కాస్త ఆటుపోట్లు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కొన్ని రకాలుగా వీరికి, అంటే ఏవైనా సరే ప్రొఫెషనల్ లైఫ్లో బాగుంటుంది కానీ పర్సనల్ లైఫ్లో అంత గొప్పగా ఉండదు. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి, తిథి వార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప మేము చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి, వీలైతే ఇన్ఫర్మేటివ్గా ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి. కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరూ కూడా పాటించండి. మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి. నిత్యము కూడా ఒక ధాన్యం, ఒక పిరికెడు ధాన్యం తీసుకొని వెళ్ళాలి. అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి, పిరికెడు గోధుమలు అంతే, ఒక ఆకు డొప్పలో వేసేసి, చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ, అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి. తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు? 21 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను,
మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 21 ప్రదక్షిణాలు చేయాలంటే 7 గ్రహాలకి 7 మూళ్ళ 21, రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 మూళ్ళ 6 ప్రదక్షిణాలు, మొత్తం 27. అందుకే 27 నక్షత్రాలు మనకు ఉంటాయి నవగ్రహాల్ని బేస్ చేసుకొని. అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి. అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములుంటే ఆదివారం నాడు చేయడం వల్ల. అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు. దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి. నేను నూనె బాటిల్ తీసుకెళ్తా, నేను నూనె పోసి వెలిగిస్తా, ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. పసుపు వెలిగిస్తా, పసుపు తీసుకెళ్తా, కుంకుమ తీసుకెళ్తా, కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడి వెనక్కి తీసుకొస్తా, కుదరదు. మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి. అంటే తక్కువ తీసుకెళ్ళండి, అక్కడితో క్లోజ్ చేయండి. సోమవారం నాటి విషయానికి వస్తే పిరికెడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్ర భగవానుడి దగ్గర పెట్టండి. మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి, రెండవ రోజు చంద్ర భగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైనే ఒక దీపం, ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే. మట్టి దీపం ₹2, ఇంత చిన్న దీపాలు ₹2 ఉంటాయి. దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి, ఒత్తి పెట్టండి. అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు, అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్, ప్రతిరోజు కూడా చేసేటువంటివి. అలాగే మంగళవారం నాడు కుజుడికి, అలాగే రాహుకి, కేతువుకి కూడా చేయొచ్చు. అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి, ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకు డొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి. తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్, చదివేటువంటి మంత్రం కూడా కామన్. తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్, మంత్రం కామన్. గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం, ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి. చిన్న మట్టి ప్రమిద సరిపోతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి. 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్, అలాగే మంత్రం కూడా కామన్. ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు, ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క. 21 సవ్యం, 6 ప్రదక్షిణాలు అపసవ్యం. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి. చేసేటప్పుడు పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని, వీలైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి, వీలైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి. ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి. ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణాలు 21 కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి 6 ప్రదక్షిణాలు. అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా, ఒక 2 పండ్లు తీసుకెళ్ళండి, అంతకు మించి వద్దు. ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి. లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి. పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి. అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి. ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి. సంవత్సరం ఆఖరికి వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి. కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే, శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన యందు ఉండాలి. నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మనకు 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా, అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.